హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆటిజం టాలెంట్. మీకు డి విటమిన్ లోపం వల్ల చాలా రకాలుగా మనం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాం. డిప్రెషన్ కానీ, హెయిర్ లాస్ కానీ, అదేవిధంగా మూడ్ డిజార్డర్ కానీ, లేకపోతే స్లీప్ ప్రాబ్లం కానీ, హెడేక్ రావడం కానీ, తర్వాత బోన్స్ అన్ని కూడా డి విటమిన్ లోపం వల్ల మన బోన్స్ అన్ని కూడా చచ్చుబడిపోవడం, ఇలాంటి ఎన్నో రకాలుగా మనము దైనందిన జీవితంలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ దీనికంటే పెద్ద ప్రాబ్లం అనేది ఆ డి విటమిన్ లోపంలో మనకు ఒకటి వచ్చి పడింది. అదే ఆస్ట్రేలియాలోని ఒక యూనివర్సిటీలో చేసినటువంటి అధ్యయనంలో వెలిసిపోని నిజాలు అనేది, అంటే మన అందరికి ఆశ్చర్యం కలిగించే నిజాలు అనేది కూడా బయటపడ్డది. ఈ డి విటమిన్ లోపం వల్ల మనకి మానసిక సమస్యలు అన్ని కూడా, అంటే ఒక 6 రకాల మానసిక సమస్యలు అనేది మనకు రావడం జరుగుతుంది అని ఆస్ట్రేలియాలో చేసినటువంటి ఒక యూనివర్సిటీ చేసినటువంటి అధ్యయనంలో మనకి ఆ సర్వేలో మనకి అది బయటపడ్డది. లోపం వల్ల 6 రకాల మానసిక సమస్యలు అనేది రావడం జరుగుతుంది. అది ఎప్పుడు వస్తుంది? 6 రకాల మానసిక సమస్యలు అనేది ఏ విధంగా బయటపడ్డదంటే, విటమిన్ డి లోపం వల్ల ఆ 6 రకాలైనటువంటి మానసిక సమస్యలు, ఆటిజం ఒకటి, ఏడిహెచ్డి ఒకటి, స్క్రిజోఫీనియా ఒకటి, ఇలాంటి మానసిక సమస్యలు అనేది అక్కడ వెలువడడం జరిగింది. ఆ 71 మందిలో సర్వే చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేది ఒకటి బయటపడ్డదని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఈ ఆటిజం ఏడిహెచ్డి అనేది దానికి ఏ విధంగా వస్తుంది అనేది ఇంతవరకు కూడా మనకి ఎక్కడ ఏ అధ్యయనంలో కూడా పర్ఫెక్ట్ గా మనకి ఆటిజం ఏడిహెచ్డి అనేది దీని ద్వారానే వస్తుంది అనేది ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు. దీనికి తోడు ఇప్పుడు డి విటమిన్ లోపం వల్ల కూడా ఆటిజం సమస్య అనేది ఎదురవుతుంది అంటే ఇది మనకి నమ్మలేని నిజం. కనుక ప్రతి పేరెంట్ ఇప్పుడు ఎవరైతే మేము పిల్లలకి ప్లాన్ చేస్తున్నాము, లేదు ఇప్పుడు మేము ప్రెగ్నెంట్ తో ఉన్నాము అంటే కంపల్సరీ ప్రతి పేరెంట్ కూడా తెలుసుకోవాల్సినటువంటి నిజం ఇది. కనుక ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారో, ఎవరైతే ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ కి ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు కంపల్సరిగా డి విటమిన్ లోపం అనేది మీకు రాకూడదు. ఒకవేళ మీరు డి విటమిన్ లోపంతో ప్రెగ్నెంట్ అయ్యారు, పిల్లవాడికి కడుపులో ఉన్న పిల్లవాడికి డి విటమిన్ లోపం ఉందంటే ఆ పిల్లవాడు బయటికి వచ్చాడు అంటే ఏదో ఒక మానసిక సమస్యతో అనేది బాధపడుతున్నాడు. కనుక మీరు ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో, మీరు రెగ్యులర్ గా చెకప్ కి వెళ్తున్నప్పుడు, డాక్టర్ చెకప్ కి వెళ్తున్నప్పుడు అక్కడ గైనకాలజిస్ట్ యొక్క సలహా అనేది తీసుకోవాలి. మీకు డి విటమిన్ లోపం ఉంది అంటే సూర్యరశ్మి, మనకు పూర్వకాలంలో డి విటమిన్ టాబ్లెట్స్ అవి ఇవి ఏవి లేవు, ఓన్లీ సూర్యరశ్మి వస్తుందా అంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తున్నాడో అప్పుడు ఆ ఎండలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎలాగా ఉన్నారంటే రెగ్యులర్ గా వాళ్ళు బయట తిరగడం, ఆ సూర్యునికి ఎండకి ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే మనము సిటీకి ఎంట్రీ అయ్యామో, మెట్రో నగరాలలో జీవిస్తున్నామో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువైంది. ఒక ప్రాబ్లం అవుతుందంటే దానికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. కనుక ఇక్కడ అపార్ట్మెంట్ కల్చరు, ఆ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ ఏర్పడడం వల్ల ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాదు. అలా ఉన్నప్పుడు ఆ ఎండ ఏ విధంగా సూర్యరశ్మి అనేది మనిషి మీద పడుతుంది, అక్కడనే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. కనుక ఈ సూర్యరశ్మి దానికి డి విటమిన్ లోపం వల్ల పిల్స్ అవి టాబ్లెట్స్ అవి వేసుకొని వాళ్ళు ఎంతో కొంత సర్వైవ్ అవుతున్నారు. కానీ అది రాంగ్. మీరు ఎన్ని పిల్స్ వేసుకున్నా డైరెక్ట్ సూర్యరశ్మి మీ మీద పడినట్లయితే ఆ ప్రాబ్లం అనేది కొంచెం మీరు బయటపడే ఛాన్స్ ఉంది. కనుక ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారో, మీరు భవిష్యత్తులో పిల్లలకి ప్లాన్ చేస్తున్నారో కంపల్సరీ ఆ సూర్యరశ్మి అనేది మీ ఒంటిపైన పడాలి. ఆ డి విటమిన్ అనేది లోపం లేకుండా చూసుకోండి. అదేవిధంగా బయటి కంట్రీ నుంచి కూడా, ఫారెన్ కంట్రీ నుంచి కూడా ఆ సూర్యరశ్మి గురించి మన ఇండియాకి వచ్చి వాళ్ళు ఎంతో కొంత ఇక్కడ ఆస్వాదించి ఆ సూర్యరశ్మి అనేది, ఆ డి విటమిన్ అనేది వాళ్ళు పెంచుకొని బయటి కంట్రీకి అనేది వెళ్ళడం జరుగుతుంది. కనుక ఈ ఆటిజం ఏడిహెచ్డి ఒక్కసారి మీ పిల్లల్లో ఎంట్రీ అయ్యింది అంటే జాగ్రత్తగా గుర్తించుకోండి డియర్ పేరెంట్స్. ఎవరైతే ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆటిజం ఏడిహెచ్డి అనేది
కొన్ని రోజుల వరకు మీతో పాటు ట్రావెల్ అవుతుంది. అది చాలా ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడుకున్నది. కనుక మీరు ముందుగా ప్రెగ్నెంట్ అయిన ఉమెన్స్ ముందుగా జాగ్రత్త పడితేనే ఎంతో కొంత మీరు ఈ ప్రాబ్లం అనేది బయటపడే ఛాన్స్ ఉంటుంది. కనుక ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఆటిజం ADHDకి మెడికల్ ట్రీట్మెంట్స్ అంటూ ఎక్కడ కూడా లేవు. కనుక వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే థెరపీ. పిల్లవాడు ఏ ఏరియాలో అయితే డిలే ఉన్నాడో దాన్ని మనం డెవలప్ చేస్తూ పిల్లవాడిని డెవలప్ చేయాలి. కనుక ఈ థెరపీ అనేది ఒక్కటే సొల్యూషన్. ఏ మందులు ఏవి కూడా ఈ ఆటిజం ADHD మీద పనిచేయవు. కనుక ఎవరైతే ఆటిజంతో బాధపడుతున్నారు, ADHD బాధపడుతున్నాడు, డెవలప్మెంటల్ డిలే ఉంది, డౌన్ సిండ్రోమ్ ఉంది, ఈ మానసికంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మీరు థెరపీ ద్వారా మాత్రమే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయించాలి. కనుక ఆ ట్రీట్మెంట్ అనేది మన దగ్గర 12 సంవత్సరాల నుంచి హైదరాబాద్ KPHPలో వీకెండ్ ఆటిజం ఫౌండేషన్ అనేది రన్ అవుతుంది. అక్కడ ఎక్స్పీరియన్స్ థెరపిస్టులు అనేది ఇక్కడ మన దగ్గర ఉన్నారు. ఫుడ్ అండ్ థెరపీస్ తో పాటు హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా మనం ఇక్కడ అందిస్తున్నాము. ఎవరైతే సరౌండింగ్ ఏరియాలో ఉన్నారో మీకు తక్కువ ఫీజు కూడా, చాలా తక్కువ ఫీజు తోటి మేము ఇక్కడ థెరపీస్ కానీ హాస్టల్ కానీ ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్ వస్తే మీరు ఇంట్లో ఉంటే స్క్రీనింగ్, ADL ట్రైనింగ్ అంటే పార్టీ ట్రైనింగ్ కూడా పిల్లవాడికి చేయలేకపోతారు. కాబట్టి పార్టీ ట్రైనింగ్ నేర్పించడం, తర్వాత తను ఇండిపెండెంట్ గా ఇక్కడ హాస్టల్కి వస్తే ఏంటి అంటే ఇండిపెండెంట్ గా పిల్లవాడిని తయారు చేసి మీకు పంపిస్తాం. వితిన్ 6 to 9 months లో మీరు ఎంత ప్రాబ్లంతో మా దగ్గరకు వచ్చినా వితిన్ 9 months లో పిల్లవాడిని తన పనులు ఇండిపెండెంట్ గా చేసి పిల్లవాడిని మీకు మీ చేతిలో పెడతాం. అంటే బంగారం లాగా మీ పిల్లవాడిని తయారు చేసి మీకు ఇస్తాం. కనుక నియర్ బై ఎవరన్నా ఉంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన మన నెంబర్ ఇస్తున్నాను. మీకు కావాలి అంటే కాల్ చేయండి. మా సెంటర్కి ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు అతి తక్కువ ధరల్లోనే, అంటే అతి తక్కువ ఫీజు తోటే మేము ఇక్కడ ట్రైనింగ్ పిల్లలకు థెరపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ D విటమిన్ లోపం మీ పిల్లలకి లోపిస్తుంది అనేది బర్త్ నుంచే మనకి అది ముఖ్యం. కాబట్టి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారో వాళ్ళు జాగ్రత్త పడండి. ఫ్యూచర్ లో మీ పిల్లలకి ఈ ఆటిజం ADHD ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా చూసుకోండి. ఇలాంటి లేటెస్ట్ విషయాలకి చూస్తూనే ఉండండి ఆటిజం టాలెంట్. దిస్ ఈజ్ CS Gowd సైనింగ్ ఆఫ్.